సిబిఐ తోటి కానీ దర్యాప్తు చేయించి విద్యా. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న మహేంద్ర మనీ ట్రక్ ను సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జానకిరామరెడ్డి తెలిపారు. పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓవర్కమ్ చేసిన ఏందని అడిగితే అతను చుక్కపూర్ విలేజ్లో మల్లయ్య అని చెప్పేసి నేదురు మల్లయ్య, అతనికి రేషన్ డీలర్షిప్ ఉందన్నమాట. వాళ్ళ బ్యారీ పేరింగ్ ఉంది, తను మేనేజ్ చేస్తున్నాడు. అతని కా నుంచి ఈ తీసుకొస్తున్నాం రైస్ పీడిఎస్ రైస్ అక్రమంగా తీసుకొచ్చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి అని చెప్పేసి మాకు తెలపడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ కేసులో. దీంట్లో మల్లయ్యను కూడా మేము తీసుకున్నాము, అడగడం జరుగుతుంది. ఏంటి ఎట్లా జరుగుతుందంటే అతను కూడా కన్ఫ్యూజ్ చేసిండు అతని అఫెన్స్ని. చుక్కపూర్ షాప్ నుంచి అతను తీసుకెళ్ళింది, సార్ ఇట్లా చేస్తున్నాము అని చెప్పి చేయడం వల్ల ఇద్దరి మీద కూడా కేసు చేయడం జరిగింది అనమాట. దీని మీద ఫర్దర్ ఏం జరుగుతుంది దీంట్లో అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇక్కడ ఎక్కడ అమ్ముతారు ఏందనేది కూడా మేము తెలుసుకుంటున్నాము. ఇది యాక్చువల్లీ ఇది అక్రమంగా పీడిఎస్ రైస్ మొత్తం అది ఎంత ఉంది అని చూస్తే ఒక 40 బస్తాల్లో ఉందన్నమాట. ప్రతిది కూడా ఒక 50 కిలోల బస్తా అప్రాక్సిమేట్లీగా టోటల్ 20 క్వింటాల్స్ దాకా ఉందన్నమాట. దాని మీద మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసి